Hallelujah. హల్లెలూయా. Shout a big hallelujah to Jesus. యేసయ్యకు గట్టిగా హల్లెలూయా చెప్పండి. Now lift both of your hands and shout one more hallelujah to Jesus. ఇంకొకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. And now give a big clap offering with a big smile and bless the name of the Lord. చక్కగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సన్నుతిద్దాం అందరం కూడా. The Bible says the joy of the Lord is our strength. బైబిల్ చెప్తుంది యెహోవా యందలి ఆనందమే మనకు బలము. We are happy, we rejoice not on installment basis. మనం సంతోషించి ఆనందించేది ఇన్స్టాల్మెంట్ లెక్కన నెలకోసారో వారానికోసారో కాదు. It is our lifestyle. సంతోషంగా ఉండటం అన్నది మన జీవన విధానం. Give one big clap offering one more time. అందుకని మరొకసారి చప్పట్లు కొడుతూ సంతోషంగా నవ్వుతూ దేవుని నామాన్ని సన్నుతిద్దాం. Let's praise the Lord. Hallelujah. హల్లెలూయా. చేతులెత్తి దేవుని నామాన్ని మహింపరుద్దాం అందరం కూడాను. Let the name of Jesus be lifted up today. ఈ స్థలమందు యేసు నామం ఇక్కడ హెచ్చించబడును గాక. Thank God for his faithfulness for 84 long years for this great organization and for the leadership. ఈ గొప్ప వ్యవస్థ అలాగే నాయకుల విషయంలో దేవుడు గత 84 సంవత్సరాలుగా చూపించిన తన విశ్వాస్యతను బట్టి దేవునికి స్తోత్రం. Get together and gather together to lift the name of the Lord and to thankful and worship him. మనమందరం ఇలాగున కూడి దేవుని నామాన్ని హెచ్చించడానికి స్తుతించడానికి ఆరాధించడానికి మనం ఇలాగా వార్షికంగా కూడగలుగుతున్నాం. So every time you hear God's word, కాబట్టి దేవుని వాక్యమును వినుచున్న ప్రతిసారి Romans 10:17 says that faith comes by hearing the word of God. రోమ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చెబుతుంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Every day we have to hear God's word, that the faith might come or work in us for greater miracles, signs and wonders, where supernatural become natural in our day to walk in Christ. ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండాలి. అలా వింటూ ఉండటం వలన మనలో విశ్వాసము కలుగుతుంది, ఆ విశ్వాసము వృద్ధి చెందుతుంది. ఎంతగానంటే అసాధారణమైనటువంటి కార్యములన్నీ కూడా మనకు చాలా సామాన్యముగా సాధారణముగా అనిపించేటంతగా మన విశ్వాసము హెచ్చవుతుంది. You know, in the book of Genesis we read first and second chapter. ఆదికాండ గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో మనం చదువుతాం. To create heaven and the earth and the entire universe, for God it took only 5 days to do this. దేవుడు ఈ భూమిని ఆకాశమును విశ్వమంతటిని కూడా సృష్టించడానికి 5 దినములు పట్టిందంతే. Great creation only done by 5 days for our God. ఈ మహా సృష్టి అంతటిని కూడా ఆ మహాదేవుడు 5 దినములలో సంపూర్తి చేసేసాడు. This same God today ఈ రాత్రి అదే దేవుడు can do anything for you to transform your life. Any kind of need, any miracle, anything he can do it for you in these 5 days. Let's say praise the Lord. నీ జీవితమును రూపాంతరపరచడానికి, ఆ రూపాంతరపరచబడినట్లుగా నీలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఘనమైన కార్యములు చేయడానికి ఈ 5 దినములు దేవునికి సరిపోవనుకుంటున్నారా? చాలిన దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. Hallelujah. Hallelujah. Today I have a strong leading to pray for certain things for our people. ఈ రాత్రి ఈ సభలో కూడి ఉన్న వారిలో అనేకులైన వారి కొరకు కొన్ని విషయముల కొరకు ప్రార్థించాలని బలముగా ప్రేరేపించబడుతున్నాను. Before we going to hear God's word and going to before I'm going to pray, I want to acknowledge and I thank our leadership. నేను వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు సంస్థ నాయకత్వాన్ని నేను గుర్తిస్తూ గౌరవిస్తున్నాను. And for our dear man of God, Reverend Noel Garu, for his good heart, for his kindness, as I say yesterday and also day before, that a man always smiling
and brings forth the glory of God even through his smile. నిన్న మొన్న కూడా చెప్పాను, Hallelujah. మరలా ఈ రాత్రి కూడా చెప్తున్నాను. మన ప్రియమైన నాయకులు నోయల్ శామ్యూల్ గారు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటారు. వారి నవ్వుతోనే మహిమను మన మధ్యలోనికి Every దింపేస్తుంటారు. time I come to IPC convention, I enjoy it and I feel I'm 10 years younger. ఐపీసీ సభలకు వచ్చిన ప్రతిసారి నేను ఎంతో ఆనందిస్తుంటాను. వచ్చిన ప్రతిసారి నా వయసు 10 సంవత్సరాలు తగ్గిపోయిన అనుభూతిలోకి వెళ్తుంటాను. And I'm here to recognize and thank my wonderful friend in the whole universe. Our dear Apostle Rajan Abraham is here. Let's put up a hand and bless the man of God. అలాగే ఈ సమయాన్న నా అద్భుతమైనటువంటి ప్రపంచమంతట్లో ఉన్న ఒక అద్భుతమైన మిత్రుడు అపోస్తలు రాజన్ అబ్రహాం గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని He's the కనపరుద్దాం. man introduced me to Reverend Noel Samuel. నోయల్ శామ్యూల్ గారికి నన్ను పరిచయం చేసింది దైవజనులు రాజన్ అబ్రహాం గారే. So I'm always thankful to him every time I come here. కాబట్టి నేను ఇక్కడికి వచ్చే ప్రతిసారి రాజన్ అబ్రహాం గారికి కూడా నేను కృతజ్ఞుడను. We are very close friends for many years. అనేక సంవత్సరాలుగా మేమిద్దరము మంచి And స్నేహితులం. I know him even before the foundation of the earth. భూమికి పునాదులు వేయక మునిపే నేను ఆయన ఎరిగి ఉన్నానని అనిపిస్తూ ఉంటది He నాకు. and his family have been a great blessing to me and my family as well. వారి కుటుంబం నాకు, నా కుటుంబానికి ఎంతో గొప్ప దీవెనగా ఉంటున్నారు. He's also been a great inspiration in the ministry of God. అలాగే దేవుని పరిచర్యలో వారు నాకు ఎంతో గొప్ప ప్రోత్సాహం. Anything, certain decision that I make after prayer, I want a confirmation, I immediately send a message or call him. ఏదైనా విషయంలో నాకు నిర్ధారణ కావాలనుకున్నప్పుడు ముందుగా ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత రాజన్ అబ్రహాం గారికి మెసేజ్ పెడతాను, ఈ విషయంలో మీరు ఏమంటారు అని. God has spoken in my life through this man of God many a time. ఈ దైవజనుని ద్వారా అనేక పర్యాయాలు దేవుడు నాతో మాట్లాడాడు, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలిగాను. Thank God for our senior man of God. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇతరత్ర సంస్థ నాయకులు, దైవజనులు, పెద్దలైనటువంటి సేవకులందరిని బట్టి, From Bhopal he has come to bless us. భోపాల్ నుండి వచ్చిన దైవజనులు మాథ్యూ గారిని బట్టి దేవునికి స్తోత్రం. వారు కూడా మనకి ఎంతో And I దీవెనగా think ఉన్నారు. he is the youngest among the group, I believe. బహుశా ప్రసంగికుల్లో వారే యవనస్తులని నేను అనుకుంటున్నాను. Thank God for all men and women of God. Let's put up a hand and bless the men, bless the women of God. ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చిన దైవజనులు బట్టి, దైవజనుల రాండ్రును బట్టి అందరం ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. My wonderful interpreter. నాకు అనువాదకులను బట్టి కూడా దేవునికి You స్తోత్రం. know, yesterday after the powerful service we had last night, నిన్న రాత్రి శక్తివంతమైన ఆరాధన అయిపోయిన తర్వాత we rushed to the hotel where we stay. హోటల్ కి వెళ్ళిపోయాం మేము. And I picked up my cell phone. I saw so many missed calls. వెళ్ళిన తర్వాత నా సెల్ ఫోన్ తీయగానే చాలా మిస్డ్ కాల్స్ And I ఉన్నాయి. called one of the numbers. ఆ వాటిలో ఒక నెంబర్ కి ఫోన్ The చేశాను. gentleman who spoke from the other side. అవతల నుండి నాతో మాట్లాడిన దైవజనుడు He said, we have come to this bundle, but we missed you. Can we come to the place wherever you are to share a testimony? ఆయన అన్నాడు కదా, అయ్యా మిమ్మల్ని కలుసుకోవాలని మీటింగ్ దగ్గరికి వచ్చాం, కానీ మేము వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు, మీరు ఎక్కడుంటారో మిమ్మల్ని కలుసుకోవచ్చా, ఓ సాక్ష్యం మీతో చెప్పాలి అన్నారు. He's a pastor and he's working in Andhra Pradesh. ఆయన ఒక పాస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ లో పరిచయం చేస్తున్నాడు. Some years back, కొన్ని సంవత్సరాల our క్రితం late Sundar Rao gar, I still remember. నాకు ఇంకా గుర్తుంది, దైవజనులు ప్రభు సన్నిధికి చేర్చబడిన దైవజనులు సుందరరావు పాస్టర్ He గారు invited me to preach in Hyderabad. హైదరాబాద్ లో ప్రసంగించడానికి నన్ను పిలిచారు. And we had a fantastic meeting for 3 days. 3 రోజులు అద్భుతమైన మీటింగులు జరిగాయి. And there was a translator for me. అక్కడ నాకు ఒక ఆయన అనువాదం And చేశాడు. we became very close. ఆయన నాకు మంచి మిత్రుడు అయ్యాడు. Before I left from Hyderabad to my city, హైదరాబాద్ నుండి నేను కోయంబత్తూరు వెళ్ళిపోతుండగా and he wanted me to pray for him. నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. They've been married for 7 years on that particular time. They've been married for 7 years when I అప్పటికి came to Hyderabad. వారికి వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయ్యింది. And they were expecting a child. వారు బిడ్డను కనడానికి సిద్ధపడుతున్నారు. They tried the best to have a baby. వారు సంతానం కలిగి ఉండాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. Different checkups and all, etc. చాలా పరీక్షలు చేయించుకున్నారు, ఆసుపత్రికి వెళ్ళారు, చాలా ప్రయత్నాలు But the చేశారు. medical reports or the medical gave upon them. అయితే వైద్య శాస్త్రం మీకు సంతానం కలగరో, మీరు దాని సంగతి మర్చిపోండి అన్నారు. They are in the ministry. వారు పరిచర్యలో ఉన్నారు. Of course, God want to bless them with generation. అయితే ఏమిటంట, దేవుడు తరములను దీవించే ప్రభు. Then I spoke to him. నేను ఆ దైవజనుడితో And I మాట్లాడాను. said a word of prayer over them. నేను వారి మీద ప్రార్థించాను. Then I went back home. ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. 7 years over. 7 సంవత్సరాలు అయిపోయాయి.
Yesterday I met him. నిన్న అతని నేను కలుసుకున్నాను. And they brought forth their daughter to testify the goodness of God. దేవుని మంచితనాన్ని సాక్ష్యం చెప్పడానికి ఆ దంపతులిద్దరూ వారి కుమార్తెను తీసుకొని నిన్న రాత్రి నా దగ్గరకు And he వచ్చారు. was sharing the testimony. సాక్ష్యం చెప్పాడు. After that we ministered to him. అతనికి మేము పరిచయం చేసి ప్రార్థించిన He and తర్వాత his wife went back home. తను తన భార్య ఇంటికి వెళ్ళిపోయారు. They believed God for a miracle. దేవుడు అద్భుతం చేస్తాడని విశ్వసించారు. Every time we believe on God's word, దేవుని మాట మీద విశ్వసించిన ప్రతిసారి God expects our faith to put in action. దేవుడు మన విశ్వాసమును మనము క్రియారూపకంగా పెట్టాలని ఆశిస్తాడు. Like I told you yesterday that I've been coming here for more than 10 years. Never I spoke about giving to God. నేను నిన్న చెప్పాను కదా, గత 10 సంవత్సరాలుగా వస్తున్నాను కానీ ఇచ్చుట గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. But yesterday the Holy Spirit asked me to tell you that. కానీ నిన్న పరిశుద్ధాత్ముడు ఇచ్చుట గురించి మీతో కొన్ని మాటలు చెప్పమన్నాడు. Because God is going to bless every family of IPC, whole of Andhra Pradesh will be blessed by you, through you, in financially, economically as well. ఎందుకంటే దేవుడు ఆశపడుతున్నారు ఆంధ్ర రాష్ట్రములో ఉన్న ఐపీసీ కుటుంబములన్నీ కూడా ఆర్థికంగా దీవించబడాలని, ఐపీసీ కుటుంబములైన మిమ్మును బట్టి రాష్ట్రములో ఉన్న ఇతర కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా బలపరచాలన్నది దేవుని ఆకాంక్ష. Giving to God is more than money. దేవునికి ఇచ్చుట డబ్బు మాత్రమే కాదు, It's an action of faith. దేవునికి ఇచ్చుట అన్నది విశ్వాసము యొక్క క్రియారూపకము. It is trust on God and sowing in the right soil. దేవుని మీద నమ్మకముంచి సరి అయిన నేలలో మన విత్తనాన్ని విత్తడం. Shout on hallelujah. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. Expect finance miracles after this ఈ conference. మహాసభలు అయిపోయిన తర్వాత మీ అందరి జీవితాల్లో ఆర్థికమైన ఆశీర్వాదం కలుగుతుందని ఆశించండి. ఆమేన్. After the prayer they went back home. ప్రార్థన అయిపోయినాక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. And the man went to the shop and bought a piece of dress, girl baby dress. అతడు ఆ దైవజనుడు ఇంటికి వెళ్ళిపోయినాక షాప్కి వెళ్ళి ఆడపిల్ల కోసం కొత్తగా పుట్టిన పిల్లలకి వేసే ఓ డ్రెస్ కొన్నాడు. That's an action of faith. అది విశ్వాసపు క్రియ కదా. They kept praying and believing. వారు విశ్వసిస్తూ ప్రార్థిస్తూ వచ్చారు. But after 2 months, 2 నెలల తర్వాత it seems to be nothing happening. ఏమీ జరగనట్లుగానే But ఉంది. they kept on acting on the word of God. కానీ దేవుని మాట మీద వారు క్రియను జరిగిస్తూనే ఉన్నారు. దేవుని మాటను ప్రకటించుకుంటున్నారు. After the 3rd month, 3వ నెల తర్వాత miracles started happening. అద్భుతం ప్రారంభమైంది వారి జీవితంలో. His dear wife was pregnant. తన ప్రియమైన భార్య గర్భవతి The అయ్యింది. miracle baby was born the very next year. ఆ తరువాత సంవత్సరానికల్లా ఆ అద్భుతమైనటువంటి కుమార్తెను దేవుడు వారికి ఇచ్చాడు. Yesterday afternoon we visited a wonderful man of God and great fellowship with the family, and we had lunch in their home. నిన్న మధ్యాహ్నం ఒక గొప్ప దైవజనుని కలుసుకున్నాం. వారితో చక్కటి సహవాసం, వారి ఇంటిలో మధ్యాహ్న భోజనం చేశాం. Even there I led to pray for those people. అక్కడ కూడా వారి కొరకు ప్రార్థించాలని నేను But we ప్రేరేపించబడ్డాను. were about to go after lunch. భోజనం అయిపోయింది, వెళ్ళిపోవాలనుకున్నాం. Suddenly one after another came forth to be prayed. నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలు చేయండి అని వచ్చేసారు. More than 3 women we have ministered yesterday, ఒక 3 స్త్రీలకు అక్కడ ప్రార్థన చేశారు. expecting baby. పిల్లలను వారు ఆశిస్తున్నారు, వారి గర్భాలు తెరవబడాలని ప్రార్థించారు. Those who listen to me, please carefully listen. నా మాట వింటున్న వారు జాగ్రత్తగా వినండి. Even people watch us online. ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు కూడా You are expecting a child in your home. మీ ఇంటిలో మీరు మీ కుటుంబంలో సంతానం కలగాని ఆశిస్తుంటే, Whether it's 10 years or 20 years, even 30 years. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, ఓవేళ వివాహమై 30 సంవత్సరాలు అయిపోయిందేమో. Timing is no, is nothing matter to God. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అన్నది సమయము దేవుని దగ్గర విషయం కాదండి. Today we pray, we declare the word of God. ఈ రోజు ప్రార్థన చేస్తాం, దేవుని వాక్కును మీ మీద ప్రకటిస్తాం. God will send forth his word. దేవుడు తన వాక్కును పంపిస్తాడు. The Holy Ghost will come upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తాడు. Not only God will touch the womb of women, దేవుడు స్త్రీల గర్భాన్ని తాకడం మాత్రమే కాదు, he will touch the husbands as well. భర్తలను కూడా తాకుతాడు. Some years back I was praying in ministering in a church. కొన్ని సంవత్సరాల క్రితం ఓ సంఘంలో పరిచర్య చేస్తున్నాను. There was a big queue of women praying, waiting to be prayed for children. చాలా మంది స్త్రీలు, అయ్యా మా గర్భాలు తెరవబడాలి
నిలబడాలి అని లైన్ లో One నిలబడ్డారు. dear woman was kept on weeping. ఒక ఆమె మాత్రం ఏడుస్తూ ఉంది. I called her. నేను ఆమెను I పిలిచాను. told her, I'm going to pray for you. Don't worry. Why are you weeping? అన్నాను, అమ్మా ఎందుకు నువ్వు ఇలాగ ఏడుస్తున్నావు, నువ్వేం భయపడద్దు, నేను ప్రార్థన చేస్తానన్నా. She said, I believe, Pastor. ఆ మంది పాస్టర్ గారు నేను All నమ్ముతున్నానండి. these women have a different problem, but I have another kind of a problem. ఈమెకు ఓ సమస్య ఉంది, నాకు ఇంకో సమస్య ఉంది. I know all these women receive a miracle ఈ స్త్రీలందరూ అద్భుతం పొందారని నేను నమ్మాను. because they have a womb inside. ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా గర్భసంచి ఉంది But look స్త్రీలందరికీ. at my medical report. కానీ ఆమె యొక్క మెడికల్ రిపోర్ట్ చూస్తే There is no womb exists in my body. ఆమె యొక్క దేహములో కడుపులో గర్భసంచే లేదు. And she was weeping louder. ఆమె గట్టిగా ఏడుస్తుంది. I told her, don't worry. నేను చెప్పాను, అమ్మా నువ్వేం దిగులు చెందొద్దు, I pray for this rest of the women just one time. మిగిలినటువంటి స్త్రీలందరి కోసం ఒకసారి ప్రార్థన I'm చేసేసాను. going to pray for you twice. అమ్మ నీ కోసం 2 సార్లు ప్రార్థన First చేస్తాను. miracle, God to create a womb in your body. మొదటి ప్రార్థన, దేవుడు నీ కడుపులో గర్భసంచిని సృష్టించాలి. She was on. ఆమె నోరు తెరిచి అట్టొచ్చింది లేదు అన్నట్టు చూసింది It's నన్ను. not that she couldn't believe it. It's so surprising. ఆమె విశ్వసించలేకపోవటం కాదు, ఆమెకు ఆశ్చర్యం కలిగింది. I said, we serve a God. He's not a manufacturer. He's a creator. నేను అన్నాను, Hallelujah. మనము సేవించే దేవుడు ఉత్పత్తులను తయారు చేసేవాడు కాదు, ఆయన సృష్టించగల సృష్టికర్త. I said, in the name of Jesus, నేను చెప్పాను, యేసు నామములో let there be a uterus created in the name of Jesus now. నీ కడుపులో యేసు నామములో గర్భసంచి పుట్టునుగా కాని ప్రార్థన చేశా. And then I prayed again. ఆ తర్వాత మరలా ప్రార్థించాను. Let there be twin babies inside. అన్నాను కదా, ఈసారి నీ గర్భంలో కవలలు పడాలి అని. Exactly 11 months over. 11 నెలలు అయిపోయాయి. My phone was ringing. నాకు ఫోన్ రింగ్ అవుతుంది. From the other side of my phone, అవతల నుండి screaming joy. కేకలు, ఆనందపు కేకలు. Whole family were praising the Lord. కుటుంబం అంతా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. Twin babies were born. నిజముగానే కవలలు పుట్టారు The ఆమెకు. woman who had no uterus. ఆమెకు గర్భసంచే లేదు అప్పటి. Why I'm sharing all ఎందుకు ఈ this? సాక్ష్యం చెప్తున్నాను? Even tonight miracle will happen. ఈ రాత్రి కూడా మీ జీవితంలో For the అద్భుతం people who are జరగగలదు. watching, వీక్షిస్తున్న వారులారా, Even ఆన్లైన్ లో చూస్తున్న వారులారా, this is the blessing of the Lord. ఇది దేవుని ఆశీర్వాదం. God want to bless your generation. దేవుడు మీ తరములను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. Whatever the medical facts, మీ మీద ఉన్నటువంటి వైద్య శాస్త్రము యొక్క వాస్తవాలు ఏమైనప్పటికీ, we don't deny medical facts. ఇదిగో వాటిని కాదు మనము But విశ్వసించవలసింది, more than the facts, వాస్తవముల కంటే కూడాను we have the living word of God. మనకు సజీవమైన సత్యమైన దేవుని వాక్యం ఉన్నది. Truth of God. దేవుని వాక్యపు సత్యము మనకున్నది. Expect any kind of miracle. ఏ విధమైన అద్భుతము అయినా జరుగుతుందని ఆశించండి. Today we are going to read God's word now. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని Come ముందుకు back to వెళ్దాం. the book of 1 Samuel chapter 4. సమూయేలు మొదటి గ్రంథం 4వ I అధ్యాయం will read from verse number 19 to 19వ 22, వచనమును. and my interpreter would read in Telugu. Now his daughter-in-law, Phinehas' wife, was with child, due to be delivered, and when she heard the news that the ark of God was captured, and that her father-in-law and her husband were dead, she bowed herself and gave birth. For her labor pains came upon her, and about the time of her death, the woman who stood by her side said to her, "Do not fear, for you have borne a son." But she did not answer, nor did she regard. Then she named the child Ichabod, saying, "The glory has departed from Israel, because the ark of God has been captured, and because of her father-in-law and her husband." And she said, "The glory has departed from Israel, for the ark of God has been captured."
తెలుగులో కూడా చదువుతున్నాను. ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనప్రొద్దురాలయ్యుండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకు దిగి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి. గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యక లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందస్సము పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలీయుల్లో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పట్టెను. దేవుని మందస్సము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలీయుల్లో నుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను. And now let's come back to the book of Matthew chapter 1. ఇప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయము దగ్గరకు వద్దాం. Verse number 18 I would read. 18వ వచనాన్ని చదువుదాం. Now the birth of Jesus Christ was as follows. After his mother Mary was betrothed to Joseph, before they came together, she was found with child of the Holy Ghost. Then Joseph, her husband, being a just man and not wanting to make her a public example, was minded to put her away secretly. But while he thought about these things, behold, an angel of the Lord appeared to him in a dream, saying, Joseph, son of David, do not be afraid to take to you Mary your wife, for that which is conceived in her is of the Holy Spirit, and she will bring forth a son. You shall call his name Jesus, for he will save his people from their sins. Watch verse number 22. So all this was done that it might be fulfilled which was spoken by the Lord through the prophet, saying, Behold, the virgin shall be with child and bear a son, and they shall call his name Emmanuel, which is translated God with us. మత్తయి సువార్త 1వ Then అధ్యాయం. Joseph, being arose from sleep, did as the angel of the Lord commanded him, took him to his wife, and did not know her till she had brought forth her firstborn son. Then he called his name Jesus. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుండి చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మరియు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో 22వ వచనం జాగ్రత్తగా వినండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. Hallelujah. హల్లెలూయా. And after a preaching tonight, ఈ రాత్రి ప్రసంగం అయిపోయిన తర్వాత, like I told you earlier, we are all going to expect a miracle for our homes. There are homes without babes. You are going to hear the cry in the coming days, in the coming year. నేను ముందుగానే చెప్పినట్లుగా ఇదిగో వివాహమయ్యి గర్భములు తెరవబడకుండా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అద్భుతమును ఆశిస్తూ ఈ దేవుని మాటలు వినండి. తెరవబడని గర్భముల యొక్క గర్భములో నుండి సంతానము యొక్క ఏడుపులు నవ్వులు విందురుగాక. And another number 2 that I'm going to pray with you. రెండవదిగా ఇంకా దేని కొరకు ప్రార్థిస్తానంటే Healing in families. కుటుంబములలో స్వస్థత.
right from the day of Pentecost. పెంతెకోస్తు దినము Or I మొదలుకొని would say right from the beginning. లేదా ఆరంభము నుండి The devil tried his best to divide or attack the church of Jesus Christ. అపవాది యేసుక్రీస్తు యొక్క సంఘము మీద దాడి చేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం But he చేస్తున్నాడు. could not prevail it. కానీ వాడు దానిని Because the చేయలేకపోయాడు. gates of hell could not prevail the church of Jesus. ఎందుకనగా యేసుక్రీస్తు సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. And he cannot even, move the church even 1 inch or just a finger. సంఘమును ఓ అంగుళం కూడా వాడు కదపలేకపోయాడు. So he tried his best and failed and failed and failed. అందుకని వాడు ప్రయత్నించి సంఘమును ఏమి చేయలేక విఫలమైపోయాడు. But if you could split the families, అయితే వాడు గనక సంఘములోని కుటుంబములను విచ్ఛిన్నం చేయగలిగితే, bring a division in family between the husband and wife, కుటుంబంలో భార్య భర్తల మధ్యలో విభేదాలు పుట్టించగలిగితే, bring a mess in the life of children, వారి పిల్లల జీవితాలను పాడు చేయగలిగితే, in family conferences, కుటుంబ సదస్సులలో, and one important thing that I speak to నేను మాట్లాడే ఓ ప్రాముఖ్యమైన విషయం the husband and wife, భార్య భర్తలతో I would tell them to teach only 3 principles for the children. నేను వాళ్ళకి చెప్తాను, ఇదిగో మీ పిల్లలకి 3 సూత్రాలు నేర్పించండి. Whether boy or girl, ఆడపిల్ల అయినా మగ పిల్లోడైనా don't ever compare one another. వాళ్ళని వీళ్ళతో పోల్చొద్దు. Only 3 things you have to keep teaching your children. 3 విషయాలు మీ పిల్లలకి నేర్పించాలని చెప్తాను. Teach them to respect people. 1, మనుషులను గౌరవించటం నేర్పించండి, వారెవరైనా సరే. Young or old, we train our children to respect people. వృద్ధులనైనను యవనులనైనను మనుష్యులను గౌరవించటం మన పిల్లలకు మనం When నేర్పించాలి. you teach them to honor the elders, వారిని పెద్దలైన వారిని గౌరవించడం పిల్లలకు మనం he నేర్పించాలి. will grow with self-esteem. మనం ఎవరికి వారమే మనకంటూ ఓ గౌరవంతో మనం ఎదుగుతుంటాం. And number 2, you would teach them రెండవదిగా పిల్లలకి ఏమి నేర్పించాలి? to show mercy on people. మనుష్యుల ఎడల జాలి పడటం, కనికర పడటం పిల్లలకు నేర్పించాలి. Whoever it may be, వాళ్ళు ఎవరైనా సరే you teach them to show mercy on people. పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటంటే ఎదుటి వారిని చూసి కనికరం చూపించండి వారి మీద. On the inside, అంతరంగంలో the more they show mercy to others, మనము ఎంత ఎక్కువగా అయితే ఇతరుల ఎదట కనికరం చూపిస్తుంటామో, themselves will understand their own importance and understand how much God loves them even today. కనికరం చూపిస్తూ ఉంటే పిల్లలకే అర్థమైపోతుంది వారి అంతరంగములో దేవుడు వారిని ఎంతగా గౌరవిస్తున్నాడో, వారు దేవుని ఎదుట ఎంత ప్రాముఖ్యమైన వారో పిల్లలకు అర్థమైపోద్ది. And number 3 important lesson, 3వ ప్రాముఖ్యమైన పాఠం, you teach them పిల్లలకు నేర్పించాలి right from childhood చిన్నతనము నుండి to give it to God. దేవునికి ఇవ్వడం నేర్పించాలి పిల్లలకి. Now my son is 22 and my daughter is 20 years old. నా కుమారుడికి 22 సంవత్సరాలు, నా కుమార్తెకు 20 సంవత్సరాల When వయసు. they were kids, వారు చిన్న పిల్లలుగా were very ఉన్నప్పుడు, small. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు Every time they get ready to go to church, వాళ్ళు మందిరానికి వెళ్ళే ప్రతిసారి my son and daughter come to me or come to my wife or to the grandfather, grandma, whoever in the house. నా కుమారుడు లేదా నా కుమార్తె ఇంటిలో ఉన్న ఎవరి దగ్గరికైనా, నా దగ్గరకో, నా భార్య దగ్గరకో, లేకపోతే తాతయ్య దగ్గరకో వెళ్ళిపోతారు. Sometimes guest comes also, they go to the guest. కొన్నిసార్లు అతిథులు ఇంటికి వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. Stretch out their hand for offering money. చెయ్యి చాపుతారు, కానుకేయటానికి డబ్బులు ఇవ్వండి అని. If you give them 20 rupees, 20 రూపాయలు ఇచ్చారు అనుకోండి వాళ్ళకి, they'll watch 20 rupees 20 రూపాయలు చూస్తారు, and they'll throw it. ఇసిరి కొట్టేస్తారు. If you give them 50 rupees, 50 రూపాయలు ఇస్తే again they'll throw it. అది కూడా పడేస్తారు. If you give them only 100 rupees, 100 రూపాయలు వాళ్ళ చేతిలో పెడితే మాత్రమే they are happy. సంతోషిస్తారు. Because in those days 500 rupees was available. ఎందుకంటే ఆ రోజుల్లో 500 రూపాయల నోట్లు ఉండేవి. When somebody gives 500 rupees, ఎవరైనా 500 రూపాయల నోటు ఇస్తే immediately they lay hand and pray for them. వెంటనే నా పిల్ల వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. If you give them change,
చిన్న చిన్న చిల్లర ఇచ్చామనుకోండి they పిల్లలకి will just throw away. విసిరి పడేస్తారు. It is not a rude behavior, ఇదేదో వారు రూడ్గా ఉన్నారని but we కాదు. train them to honor God. దేవునిని గణపరచుతున్న పిల్లలకు మేము నేర్పించాం. Now they give more than what they receive. ఇప్పుడు వారు పొందుకుంటున్న దానికంటే అధికముగా So దేవునికి these three ఇస్తున్నారు. principles will help to raise a royal generation. కుటుంబములలో పిల్లలకు ఈ 3 నీతులు సూత్రాలు నేర్పిస్తే వారొక రాజులైన సమూహంగా లేస్తారు. Every time you hear news about your మీ children, పిల్లల గురించి మీరు వార్తలు లేదా విషయాలు వినే ప్రతిసారి don't act immediately according to your trigger in emotion. వెంటనే నీలో రేగిన ఉద్రేకాలను బట్టి స్పందించవద్దు. Sometimes even bad news about them. కొన్నిసార్లు మీ పిల్లల గురించి చెడ్డ విషయాలు విన్నా కూడా All you have to do is మీరు చేయాల్సింది speak the word of God over them. దేవుని మాటను వారి మీద ప్రకటించండి. Keep confessing the word of God. దేవుని వాక్యమును వారి మీద ఒప్పుకోలు చేస్తూ ఉండండి. Keep confessing the dream God has for them and the dream that you have for your children based on God's word. Keep confessing God's word and the word will go, penetrate, work, mold them, equip them, and the word works. దేవుడు వారి కొరకు కలిగి ఉన్న ప్రణాళికను అలాగే మీరు కూడా మీ బిడ్డల ఎడల దేవుని వాక్యానుసారంగా కలిగి ఉన్న ప్రణాళికలను మీ పిల్లల మీద ప్రకటిస్తూ ఉండండి, చెబుతూ ఉండండి, ఒప్పుకోలు చేస్తూ ఉండండి. ఆ మాట పని చేస్తుంది, వారు ప్రయోజకులు అవుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. And as we read the passage from 1 Samuel chapter 4, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం నుండి మనం చదివాం కదా. Israel was in very hard time. ఇశ్రాయేలీలు చాలా కష్టకాలంలో ఉన్నారు. God raised a priest. దేవుడు యాజకుడిని లేపాడు. His name is Eli. అతని పేరు ఏలీ. Eli was a powerful man of God. ఏలీ చాలా శక్తివంతమైన దైవజనుడు. He was 90 years old when he died. అతడు చనిపోయినప్పటికీ 90 సంవత్సరాల వయసు గలవాడు. He was big in size, very heavy. అతడు తన దేహములో కూడా చాలా పెద్ద ఆకారంగా కనపడేవాడు, బలంగా ఉండేవాడు. And God blessed him. దేవుడు అతన్ని దీవించాడు. And he had 2 sons. అతనికి 2 కుమారులు. And the Bible talks about that. బైబిల్ చెప్తుంది Bible calls them their ways are wicked. వారు దుష్ట మార్గములో నడిచారు. They're also married. వారికి వివాహాలయ్యాయి. And when there was feast going on, అక్కడ పండుగలు జరుగుతున్నప్పుడు and the servant of his sons Hophni and Phinehas, అతని యొక్క కుమారులు హోప్ని ఫినెహాసులు, Hophni and Phinehas, they have servants. హోప్ని ఫినెహాసులకు సేవకులు They ఉండేవారు. had great privilege. వీరికి గొప్ప ఆధిక్యత. They can enjoy life. వారు జీవితాన్ని And they ఆస్వాదించగలరు. were respected by people. ప్రజలందరూ ఈ ఇద్దరిని Because గౌరవించేవారు. they're the sons of Eli. ఎందుకంటే వీరు యాజకుడైన ఏలీ కుమారులు. Eli was a senior most. ఏలీ బాగా అనుభవం కలిగినటువంటి Honored దైవజనుడు. and respected by people. ప్రజలందరూ గౌరవించేవారు. The whole congregation సభంతయు కూడా expecting after Eli. ఏలీ తర్వాత Even Eli was alive. ఏలీ బ్రతికి ఉండగానే They expected children. పిల్లలను చక్కగా ఏలీ వలె ఎదుగుతారని ఆశించారు. This is what happened in our churches. మన సంఘాల్లో కూడా ఇదే జరుగుతుంది. Now please listen to me. జాగ్రత్తగా వినండి. When Eli loved his sons, ఏలీ తన కుమారులను బహుగా ప్రేమించాడు. even he spoke to them. వారితో మాట్లాడాడు కూడాను. But they were not brought up like the way Samuel was brought up. కానీ సమూయేలు పెంచబడినట్లుగా ఏలీ కుమారులు పెంచబడలేదు. Samuel was brought up not under Eli, but Samuel was brought up in the presence of God. సమూయేలును ఏలీ పెంచలేదు. సమూయేలు ఎక్కడ పెరిగాడంటే దేవదేవుని సన్నిధిలో పెరిగినవాడు సమూయేలు. Then Samuel was a very little boy. సమూయేలు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు God called him Samuel. దేవుడు సమూయేలు సమూయేలు అని He పిలిచాడు. was not able to recognize God's voice at that time. అది దేవుని స్వరమని సమూయేలు గుర్తించలేకపోయాడు. This little infant, ఈ చిన్న పసివాడు he ran to the prophet, to Eli. ఏలీ దగ్గరకు పరిగెత్తుకొని Did you వెళ్ళిపోయాడు. call me, my father? అయ్యా యజమానుడా He said, పిలిచావా? no, you go back. నేను పిలవలేదు, వెళ్ళి పండుకో. The second time, రెండవసారి is anything written about his own children? తన పిల్లల విషయం ఎప్పుడైనా చెప్పాడా? Has ever Hophni or Phinehas came to him and said, did you call me, or anything
spiritually matters. ఎప్పుడైనా హోప్ని ఫినెహాసులు ఏలి దగ్గరకు వచ్చి ఆత్మ సంబంధమైన విషయాల్లో తండ్రి మమ్మను పిలిచావా అని అడిగారా? This man was in the temple of God, కానీ ఇతడు దేవుని ఆలయములో ఉన్నాడు, under the presence of God. దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు. Nothing more, no more details about his wife. అతని భార్య గురించి కూడా పెద్దగా He was తెలియపరచబడలేదు. in the presence of God. అతడు దేవుని సన్నిధిలో He was ఉన్నాడు, raising Samuel, సమూయేలును but పెంచుతున్నాడు. his own children, అయితే తన సొంత పిల్లలు they were doing their own way. వారు తమ సొంత మార్గములో Now they ప్రవర్తిస్తున్నారు. have grown up, వారు ఎలా పెరిగారు? and now they have their own servants. ఇప్పుడు వారికి వాళ్ళ సేవకులు వారికి పరిచర్య చేసే వాళ్ళు They have ఉన్నారు. privileges, వాళ్ళకి ఆధిక్యతలు ఉన్నాయి, money, డబ్బు ఉంది, blessing, ఆశీర్వాదాలు ఉన్నాయి, respect, గౌరవం ఉంది. and they have their own servants. వాళ్ళకి తమకు పరిచారము చేసే సేవకులు ఉన్నారు. Now the servants come, సేవకులు వచ్చాక and the meat was preparing, చక్కగా అక్కడ భోజనం మాంసం and the సిద్ధపరచబడుతుంది. servants will ask the meat. వాళ్ళు మాంసం అడుగుతారు. The man who is in charge of that అక్కడ ఉన్నటువంటి would అధిపతి reply to him and say, తిరిగి చెప్తాడు please సేవకులతో, to wait, అయ్యా ఆగండి, because the fat have to be separated. ఎందుకంటే మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి క్రొవ్వును వేరు చేయాలి. That is God's ordinance for the people of God. ప్రజలకు దేవుడిచ్చినటువంటి విధి అది, కొవ్వును వేరు చెయ్యి. And the servants of this Ophni and Phinehas, హోప్ని ఫినెహాసుల సేవకులు, hey, you give us the meat. ఏయ్ ముందు మాకు మాంసం If you ఇవ్వు, don't give it, I will take it by force. ఇదిగో మీరు ఇవ్వకపోతే మేమే లాక్కొని పోతాం. And he would just grab the meat with fat. ఆ మాంసాన్ని క్రొవ్వుతోనే వేరు చేయబడకుండా తీసుకొని వెళ్ళిపోయేవారు. Ophni and Phinehas enjoys it. హోప్ని ఫినెహాసు దాన్ని బార్బిక్యూ They చేసుకొని don't తినేవాళ్ళు. know the value when they grow up. వాళ్ళు ఎదుగుతుండగా ఈ విలువలు వారికి తెలియలేదు. They were not trained the way it's supposed to be. వారు శిక్షణ పొందవలసిన రీతిలో శిక్షణ పొందలేదు. Here I was in the presence of ఏలి ఏమో God, దేవుని సన్నిధిలోనే ఉండేవాడు, raising Samuel సమూయేలును పెంచుతున్నాడు, and blessing people. ప్రజలను దీవిస్తూ He కూర్చున్నాడు. spoke the word over Hannah, Samuel's mother. సమూయేలు తల్లి అయిన హన్నాకు కూడా దేవుని మాటనిచ్చిన వాడు ఏలి. After Samuel was born, 5 more children were in there. సమూయేలు పుట్టిన తర్వాత హన్నాకు ఇంకా 5 సంతానం కలిగారు. He was full of power and anointing. నిజముగా ఏలి శక్తి కలిగిన, అభిషేకం కలిగిన And he దైవజనుడు. failed to raise his children. కానీ తన సొంత పిల్లలను పెంచడంలో విఫలమైపోయాడు. I mean, we don't read any scriptures that he spoke God's word over there. వారి మీద దేవుని వాక్యాన్ని పలికినట్లుగా ఎక్కడ లేఖనంలో చెప్పబడలేదు. And now the boys are grown up. ఇప్పుడు ఈ పిల్లలు పెరిగి యవనులయ్యారు. And they've been married and they have their own family. వారికి కుటుంబాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు అయ్యాయి. Lot of blessing and lot of blessing. చాలా సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం ఉంది. And the Bible says బైబిల్ చెప్తుంది their life వారి was జీవితాలు displeasing to God. దేవునిని సంతోష పెట్టడం People లేదు. gathered together to hear from Eli. ప్రజలు కూడుకుంటున్నారు ఏలి చెబితే విందామని. These 2 young men came there. ఈ యవనస్తులు అక్కడికి వచ్చి Pick up any woman they want to. వారికి కావలసిన స్త్రీలను పిలుచుకొని And I వెళ్ళిపోతున్నారు. don't want to explain all those అవన్నీ nonsense. నేను వివరించడానికి ఇష్టపడటం But look లేదు. at the life of these people. కానీ వీరి జీవితాలు చూడండి. God's word was not spoken over there. దేవుని వాక్యము వారి మీద ప్రకటించబడలేదు. Men and women of God, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, whoever you may be, మీరు ఎవరైనప్పటికీ, you have children or grandchildren, మన పిల్లలు లేదా మనవ but సంతానం, you are in the house of God. దేవుని ఇంటిలో ఉన్నటువంటి So వారు, you may be a Sunday school teacher. ఇదిగో నీ ఒకవేళ సండే స్కూల్ టీచర్ వేమో, Any man and woman of God, ఏ దైవజనుడైనా at my దైవజనురాలైనా voice, నా స్వరము వింటున్న you are వారారా, responsible మీరు బాధ్యులై for a ఉన్నారు. generation to come. రాబోయే తరమునకు మీరే బాధ్యులు. Not only your own biological children. మీకు పుట్టినటువంటి భౌతిక సంతానమునకే కాదు. Whenever you do something to the Jesus said, whatever you do to the least among the brethren, you are doing unto me. యేసయ్య చెప్పాడు కదా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అన్నాడు యేసయ్య. God values even the little ones in the house of God. దేవుడు తన ఇంటిలో ఉన్న చిన్న పిల్లలను కూడా విలువిచ్చేవాడు. Are you here? ఇక్కడే ఉన్నారు, అర్థమవుతున్నాయన్న మాటలు మీ అందరికి. You know, the one day ఒక రోజు these 2 men ఈ ఇద్దరు యవనస్తులు went to war. యుద్ధానికి వెళ్ళారు. Bible says బైబిల్ the చెప్తుంది Philistines, ఫిలిస్తీయులు, and even though they were not ready, వీరు సిద్ధముగా లేకపోయినప్పటికీ they knew the power of the covenant. నిబంధన యొక్క శక్తి Ark of వారికి the తెలుసు. covenant. They know the ark of the covenant. నిబంధన మందసం వారికి తెలుసు. In their language, they call it that is God. వారి భాషలో వారు ఆ మందసాన్ని చూసి నీవే మా దేవుడు అని They చెప్పేవారు. knew the power of it.
దాని శక్తి గురించి వారు ఎరిగిన వారు. And Eli and Ophni. ఏలి అన్నాడు, Eli is both the sons. ఏలి యొక్క ఇద్దరు But కుమారులు somewhere closer to the ark. ఆ మందసమునకు దగ్గరగా And ఉన్నారు, not the value of it. దాని విలువను వారు ఎరుగక ఉన్నారు. Let me end the story. ముగిస్తాను ఈ కథను. The ark of the Lord was captured. యెహోవా మందసము పట్టబడింది ఫిలిష్తీయుల చేత. Thousands of foot soldiers were killed. వేల మంది సైన్యము సంహరించబడ్డారు. Now imagine the foot soldiers' family. కాలినడకన ఉన్నటువంటి సైనికులు చనిపోయారు, వారి కుటుంబాల What గురించి about ఊహించండి. their wives, children, parents, siblings? Just think about it. వారి భార్యలు, వారి యొక్క పిల్లలు, వారి తోబుట్టువులు, వారి సంగతి ఆలోచించండి. There was blood flowing. రక్తము ప్రవహించింది ఏరులై. Death in homes. Death in homes. మరణము ఇండ్లలో ఉంది. Everywhere people were crying and screaming. ఎక్కడ చూచిన ప్రజలు ఏడుపు, రోదన. Now the news came to Eli. ఈ వర్తమానం ఏలి దగ్గరకు He వచ్చింది. asked, what's happening? ఏం జరుగుతుంది? They said, we lost in the battle. వాళ్ళు అన్నారు, యుద్ధంలో ఓడిపోయామయ్యా. And both of your sons were killed. అయ్యా, నీ ఇద్దరు కుమారులు కూడా చంపబడ్డారు. Eli have warned his son, the Bible says. ఏలి తన కుమారులను హెచ్చరించాడని బైబిల్ చెప్తుంది. Because God don't want to kill them. దేవుడు వారిని చంపాలనుకోలేదు. God is a God of second chance. ఎందుకంటే దేవుడు రెండవ అవకాశం For some ఇచ్చేవాడు. people he will even third or fourth chance. కొంతమందికి 3-4 అవకాశాలు కూడా But ఇస్తాడు. Eli's children, కానీ ఏలి కుమారులు they were so stubborn, ఎంత వాళ్ళు మెడవంచని వారంటే, so arrogant, ఎంత లోబడని వాళ్ళు. because they know not the Lord. దేవునిని వారు ఎరిగిన వారు కాదు. They don't know God. దేవునిని వారు ఎరిగి They ఉండలేదు. don't know the value. దేవుని యొక్క విలువ వారికి తెలియదు. The Bible declares బైబిల్ చెప్తుంది, they despise the offering. వారు దేవునికి అర్పించిన అర్పణలను వారు తృణీకరించారు. Like I told you earlier, offering is more than money. ఇందాక చెప్పాను కదా, కానుకంటే డబ్బు మాత్రమే కాదు, అంతకు మించి It matters our heart. అది మన హృదయానికి సంబంధించిన Matters our విషయం, mind. మన మనసుకు సంబంధించిన Even విషయం, matters our life. మన జీవితములకు సంబంధించిన Because విషయం. giving to God is honoring God. ఎందుకంటే దేవునికి ఇచ్చుట దేవునిని గణపరచుట. It is of course more than money it values. అది మనం ఇచ్చిన డబ్బు కంటే కూడా ఇచ్చిన హృదయమునకు విలువ కలుగుతుంది. They have despised it. వీరేమో దాన్ని అంతటిని తృణీకరించేశారు. And Eli heard the news. ఏలీకి వర్తమానం చెవినబడింది. He heard that ark of God was captured. దేవుని మందసం పట్టబడిందని విన్నాడు. He slipped off his bed seat. అతడు తను కూర్చుండిన చోటు నుండి Broke off his పడిపోయాడు. neck. తన మెడ విరిగిపోయింది. He died. చనిపోయాడు అక్కడే He was పడి. so heavy. చాలా బలంగా ఉంటాడు. Not that he was fat and slipped off and died. అంటే అతడు బాగా లావుగా ఉన్నందుకు పడిపోయి చచ్చిపోయాడని కాదు. He heard the news. అతడు వార్త విన్నాడు. Something penetrated his heart అతని హృదయములోనికి ఏదో గుచ్చుకొని వెళ్ళింది. and hit his heart. అతని గుండెను ఒక్క దెబ్బ కొట్టింది. The ark of God was captured. ఏమిటా మాట అంటే దేవుని మందసం పట్టబడిపోయింది. అతని గుండె పగిలిపోయింది. At that moment, ఆ క్షణాన now please imagine, ఊహించుకోండి, thousands of homes, వేల కొలది ఇండ్లు they are weeping for their loved one. ఏడుస్తున్నారు, రోదన, ప్రియులైన వారు చనిపోయారు. And Eli's home, ఏలి ఇంటిలో, they are expecting a baby. ఏలి ఇంటిలో ఓ బిడ్డ పుడతాడని వారు ఆశిస్తున్నారు. His wife was on family way. అతని కుటుంబంలో ఉన్నటువంటి అతని కోడలు She కనబోతుంది. also heard the news. ఆమె కూడా విన్నది. The ark of the Lord was captured. యెహోవా మందసం పట్టబడిందని. His husband died. తన భర్త చనిపోయాడని. His brother-in-law died. తన యొక్క భర్త తోబుట్టువు His చనిపోయాడు. father-in-law died. తన మామ కూడా చనిపోయాడని. She was about to deliver a baby. ఆమె బిడ్డను కనబోతుంది. What a tragedy. ఎంత విచారం, What a tragedy. ఎంత విచారం. She was about to give birth. ఆమె కనబోతుంది బిడ్డను. And the labor pain came upon her. ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. And the nurse was helping her, the midwife. ఆమెకు సహాయం చేస్తున్నటువంటి ఆ నర్సు She spoke. మాట పలికింది, Don't be afraid. భయపడొద్దు, This time also, ఇది కూడాయో you will bring forth a son. నీవు కొడుకునే కంటావు ఈసారి కూడా. And a beautiful boy child was born. ఆ మాట చెప్పింది, నిజంగా ఓ అందమైన కొడుకు In the పుట్టాడు. Israel history, ఆ చరిత్ర చెప్తుంది, ఇశ్రాయేల్ every చరిత్ర. woman in Israel ఇజ్రాయిల్లో ప్రతి will స్త్రీ always rejoice when there is a male child. కొడుకు బుడితే మహానందం ఇజ్రాయిల్లో తల్లులకు. Joy of tears.
సంతోషముతో కన్నీరు వస్తది. But this woman, అయితే ఈ స్త్రీ instead of thanking and blessing God, కుమారుడు పుట్టాడని సంతోషించి ప్రభువుని స్తుతించడానికి బదులు, instead of rejoicing, ఆనందించడానికి బదులు she despised the baby. ఆమె ఆ బిడ్డను In తృణీకరించింది. other words, she doesn't care. ఇంకో మాటలో చెప్పంటే ఆ బిడ్డను చూడడానికి ఇష్టపడలేదు. It's possible. ఎలా సాధ్యం ఇది? She despised the one. ఆమె ఆ బిడ్డను వదిలేసినట్లుగా చూసింది. Not only she despised, ఆమె విడిచిపెట్టడమే కాదు, the Bible says he regard him not. బైబిల్ చెప్తుంది ఆ పుట్టాడన్న సంగతిని ఏమి లెక్క చేయట్లేదంట. Baby is born. అమ్మ కొడుకు పుట్టాడు నీకు, Now the midwife have to take the baby and leave it to the mother breast. ఏం చేయాలి? పుట్టగానే అక్కడ ఉన్నటువంటి నర్సు దాది ఏం చేయాలంటే ఆ బిడ్డను తీసి తల్లికి ఒడిలో పెట్టి పాలు తాగిపించాలి. But she despised. కానీ ఆమె వద్దు, నేను More తాగిపించాను. than that, she did something. అంతకు మించి ఆమె చూసింది ఏంటంటే She called that child ఆ బిడ్డకు పేరు పెట్టింది Ichabod. ఇకాబోదు. Ichabod means ఇకాబోదు అంటే the glory departed. మహిమ వెడలిపోయింది, The glory left. ప్రభావము వెడలిపోయింది. Oh, people of ఓ God, దేవుని పిల్లలారా, in this sad story, ఇది చాలా విచార వదనము. God is going to tell us something. దేవుడు దీని నుండి మనకు పాఠం He said the నేర్పిస్తున్నాడు. glory has departed. ఇదిగో మహిమ వెడలిపోయింది. But we read something very interestingly today. అయితే దాని తర్వాత మరొక ముఖ్యమైన మాట మనము చదివాము. In the book of Matthew, అది ఏమనగా మత్తయి సువార్త, there is also a baby is about to be born. అక్కడ కూడా ఓ తల్లి కుమారుని కనడానికి సిద్ధంగా ఉంది. And the mother of that child is called Mary. ఆ బిడ్డ యొక్క తల్లికి మరియా అని పేరు. And the Bible says బైబిల్ చెప్తుంది Joseph is there. అతనికి ఆమెకు ప్రధానము చేయబడిన యోసేపు Mary's ఉన్నాడు. husband, మరియ యొక్క భర్త, not the father of Jesus. యేసుకు తండ్రి కాదా ఆయన. Please listen to me. జాగ్రత్తగా వినండి. Here is an Ichabod. ఇక్కడ ఇకాబోదు పుట్టాడు. Ichabod is a picture ఇకాబోదు ఒక ఊహా చిత్రము. of first Adam. మన మొదటి ఆదాము. When God created Adam in his own image, in his own likeness, దేవుడు ఆదామును తన పోలికలో తన స్వరూపములో సృజించినప్పుడు God gave him power and authority. దేవుడు అతనికి శక్తియు అధికారం ఇచ్చాడు. And Adam and Eve have no outfit. ఆదాము అవ్వలకు వస్త్రములు లేవు, But the glory of God is in అయితే them. దేవుని మహిమ వారిని కప్పి ఉంది. One translation said that the light was in them. ఒక అనువాదం ఏం చెప్తుందంటే వారి మీద ఓ విధమైన వెలుగు ప్రకాశిస్తూ ఉండేది. వెలుగు వారిలో ఉన్నది. It's their garment. ఆ వెలుగే వారికి వస్త్రం వలె వారిని And the కప్పింది. light itself is their garment. ఆ వెలుగే వారికి వస్త్రముగా They were పనిచేసింది. not ashamed because they were naked. వారు సిగ్గుపడలేదు, ఎందుకనంటే మేము దిగంబరులుగా ఉండలేదు There అనుకున్నారు. was no sin in the Garden of Eden. ఏదేను తోటలో పాపము లేకుండా No ఉన్నారు. sickness. వ్యాధి లేదు, No curse. అలాగే శాపము లేదు, No death. మరణము లేదు. God's glory was there. దేవుని మహిమతో వారు They కప్పబడ్డారు. had everything to enjoy on earth. వారు జీవితాన్ని ఆస్వాదించడానికి అవసరమైనవన్నీ వారికి ఉన్నాయి. They represent God wherever they go. వారు ఎక్కడికి వెళ్ళినా దేవునికి ప్రతినిధులుగా నిలబడ్డారు. Adam was full of wisdom. ఆదాము ఎంతో జ్ఞానము గలవాడు. He was called, man is called the glory of God. అతడు దేవుని మహిమతో కప్పబడి ఉన్నాడు. And woman is called the glory of man. అలాగే ఆ స్త్రీని ఏమన్నాడంటే ఇదిగో నీవు పురుషునికి మహిమ వంటిదానవు. Today while you're listening to ఈ me, రోజు మీరు నా మాటలు వింటూ ఉండగా and the power of God will invade your family. దేవుని శక్తి మీ కుటుంబములోనికి చొచ్చుకొని వచ్చును గాక. The prodigal sons and daughters will return home. మీ ఇండ్లలోని తప్పిపోయిన కుమారులు కుమార్తెలు ఇంటికి తిరిగి వచ్చుదురు గాక. I have seen many parents hearing me is broken hearted. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన తల్లిదండ్రులు హృదయము పగిలిన స్థితిలో ఉన్నట్లుగా నేను Your చూడగలుగుతున్నాను. son and daughter, నీ కుమారులు నీ కుమార్తెలు they are not pleasing God, they are not pleasing you either. వారు మిమ్మను సంతోష పెట్టట్లేదు, దేవుణ్ణి సంతోష You have పెట్టట్లేదు. been crying for మీరు them. వారి కొరకు ఏడుస్తూ ఉన్నారు. Oh, he is. ఓ ప్రభువా, He is not in a right way. ఇతడు సరి అయిన మార్గంలో They వెళ్ళట్లేదయ్యా. are always on the social media. ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లోనే ఉంటున్నారు. No dreams. ఏమి ఆశలు లేవు. My friend Rajan Abram told me years నా back. స్నేహితులు రాజనంబరం గారు చాలా సంవత్సరాల క్రితం My చెప్పారు. heart records many of his words. నేను వారి యొక్క మాటల్లో చాలా మాటలు నా హృదయంలో The young పెట్టుకున్నాను. generation at the present time, ఈ ప్రస్తుత కాలపు యవన తరం so many challenges. చాలా సవాళ్లు. One of
the challenges? ఉన్నాయి వారికి. ఒకటేంటంటే They are very slothful, lazy. వారు చాలా సోమరితనములో ఉంటారట నేటి తరం. Not all the children. ఆ పిల్లలందరూ అలాగే But most of them, ఉన్నారు. right? ఎక్కువ మంది పిల్లలు సోమరితనంలో కదులాడుకుంటూ ఉంటారు. They will get up 11 o'clock, 12 o'clock. 11 గంటలకి 12 గంటలకి లేస్తారు. And they'll have breakfast or lunch. You don't know, only they know what they have. వారు ఉదయకాలపు అల్పాహారం భోజనం రెండు చేస్తారు, రెండు కలిపి ఒకేసారి చేస్తారు. ఏం తింటారో వాళ్ళకే And they go to తెలియదు. bed 2 o'clock, 3 o'clock. వాళ్ళు నిద్రపోయేది కూడా అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి డేట్ మారిపోయినాక. We will get up to pray. మనమేమో ప్రార్థన చేసుకోవటానికి They're లేచే టైం ready అది. to go to bed. వాళ్ళేమో అప్పుడు పడుకోవటానికి వెళ్తారు. And they were sitting in a chair for hours. గంటలు కొలది కుర్చీల్లో కూర్చుంటారు. All they want to scroll. వాళ్ళు కేవలం ఫోన్ పట్టుకొని ట్యాబ్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా. We are not against social media or against the technologies. సామాజిక మాధ్యమాలకో లేకపోతే సాంకేతిక పరిజ్ఞానానికో విరోధం కాదు, వ్యతిరేకం కాదు. What governs us is so important. మన మీద ఏమి ప్రభుత్వం చేస్తున్నది అన్నది ప్రాముఖ్యం. A slothful generation. ఇదిగో సోమరితనములో ఉన్నటువంటి నిదానించే తరము. Dear parents, ప్రియ తల్లిదండ్రులారా, don't worry. చింతించవద్దు. You may not have raised the way they're supposed to be raised. బహుశా వారిని పెంచవలసిన రీతిలో మీరు పెంచలేదేమో. But Emmanuel is here. అయితే ఇమ్మానుయేలు మనకు ఉన్నాడు. Hallelujah. చప్పట్లు కొట్టి దేవుని And గణపరుద్దాం. from today, ఈ రోజు మొదలుకొని you keep speaking God's word. మీరు దేవుని మాటను మీ పిల్లల మీద Keep speaking ప్రచురించండి. God's word. దేవుని మాటను ప్రకటించండి. Keep confessing. దేవుని వాక్యమును ఒప్పుకుంటూ Make ఉండండి. declaration for your son and daughter. మీ కుమార్తె మీ కుమారుని కొరకు దేవుని మాటలు మీరు ప్రకటిస్తూ ఉండండి. Commit them for God's word. వారిని దేవుని పని కొరకు దేవునికి అప్పగించండి. Even if they are not ready, ఒకవేళ వారు సిద్ధముగా you speak లేకపోయినా God's word over them. మీరు వారి మీద దేవుని వాక్యమును ప్రచురించి ప్రకటించండి. Anytime anything might happen to them. ఎప్పుడైనా ఏమైనా దేవుడు చేయగలడు. Long time back I read a book of Dr. Paul Yonggi Cho. చాలా కాలం క్రితం డాక్టర్ పాల్ యాంగిచో గారు రాసిన పుస్తకం He చదివాను. was sharing a testimony. అతడు ఒక సాక్ష్యం చెప్పాడు. There was a time in his church, తన సంఘంలో ఒక సమయంలో fast growing, చాలా వేగంగా సంఘం వృద్ధి చెందుతుంది. alcoholic, drug addicts coming to church and become saints. ఎలాగంటే మత్తు పదార్థాలతో ఉండేవాళ్ళు, మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు మందిరంలోకి వచ్చి రక్షించబడి One వెళ్ళిపోతున్నారు. beautiful family came to the ఓ church. అద్భుతమైన సుందరమైన కుటుంబం మందిరానికి వచ్చింది. 5 sons and 1 daughter. 5 కుమారులు ఒక కుమార్తె. And all the 5 boys were saved. 5 మగ పిల్లలు రక్షణ పొందారు. Husband and wife, 5 boys are coming to భార్య church. భర్తలు 5 కుమారులు మందిరానికి వస్తున్నారు. Daughter was the youngest and a very beautiful girl. కుమార్తె అందరిలో చిన్నది, చాలా చక్కనిది. He hates church. She hates church. ఆమె సంఘాన్ని ద్వేషించింది. Every day she goes for party. ప్రతిరోజు పార్టీలకు వెళ్ళిపోద్ది. And on the family explains. కుటుంబంలో They cry and pray. వాళ్ళు ఏడ్చి ప్రార్థన And చేశారు. she have very bad company. ఆమెకున్న స్నేహితులు చాలా చెడ్డవాళ్ళు. She will have friendship with her brother's friends or her friend. ఆమెకున్న స్నేహితులు కానివ్వండి, అలాగే తన సహోదరుల అన్నలకున్న స్నేహితులతో కూడా తిరుగుతుండేది. Very bad life. చాలా చెడ్డ జీవితం. I don't want to explain in detail. You can know it. అవన్నీ కూడా నేను చెప్పలేను, మీరు ఊహించుకోండి. And the mother came to Paul Yonggi Cho. తల్లి పాల్ యాంగిచో గారి దగ్గరికి వచ్చింది. My daughter, అయ్యా నా కుమార్తె she must die. You చచ్చిపోవాలయ్యా, must pray. మీరు ప్రార్థన చేయండి. She must go to hell. నా కుమార్తె చచ్చిపోయి నరకానికి వెళ్ళాలని ప్రార్థన Paul చేయండి. Yonggi Cho pastor was laughing. పాల్ యాంగిచో గారు గట్టిగా నవ్వాడట. He asked, have you prayed to God? నవ్వి, అమ్మ నువ్వు ఎలా ప్రార్థన చేసావు నీ Oh, కుమార్తె she's a గురించి? prostitute. I won't pray for her. ఓ ఆమె వ్యభిచారిణి, నేను నా కుమార్తె కోసం ప్రార్థన చేయను అంది. And Paul Yonggi Cho said, పాల్ యాంగిచో as గారు long అన్నాడు, as you confess. నీవు ఒప్పుకున్నంత Now you're వరకు not bringing your daughter to God. నువ్వు నీ కుమార్తెను దేవుని దగ్గరికి You తీసుకురావట్లా. are bringing your daughter as a prostitute to God. నీ కుమార్తెను ఓ వ్యభిచారిణిగా దేవుని దగ్గరికి తీసుకొస్తున్నావు. The love of God have saved you. దేవుని యొక్క ప్రేమ నిన్ను The రక్షించింది. same love will change that. అదే దేవుని ప్రేమ నీ కుమార్తెను కూడా మార్చివేస్తుంది. And the mother understood. ఆ తల్లికి అప్పుడు She అర్థమయ్యింది. kept speaking God's word over ఇక her. అప్పటి నుండి వ్యభిచారిణి అని మానేసి తన కుమార్తె మీద దేవుని వాక్యం She ప్రకటించడం kept on మొదలుపెట్టి confessing God's word. దేవుని వాక్యాన్ని ఆమె మీద ఒప్పుకోవటం మొదలుపెట్టి One day came, ఒక రోజు middle of the night, అర్ధరాత్రి the door was knocked. తలుపు తట్టబడింది. And the girl came in. కుమార్తె లోపలికి వచ్చింది. She was not in a proper position. ఆమె సరిగ్గా లేదో చూస్తుంటే And the mother తల్లి
full of God's love, దేవుని ప్రేమతో ran to the daughter, కుమార్తె దగ్గరికి పరిగెత్తుకుంటూ hugged her. గట్టిగా She said, కౌగిలించుకుంది. Jesus loves you. కౌగిలించుకున్నది యేసయ్య We నిన్ను love you ప్రేమిస్తున్నాడు, too. మేము కూడా నిన్ను What do ప్రేమిస్తున్నాం. you want to eat for dinner? భోజనం ఏం చేస్తావమ్మా? And the girl was shocked ఆమెకు విభ్రాంతి కలిగేది. because she came in that day. ఎందుకంటే ఆ రాత్రి ఆమె She was వచ్చింది, defiled. ఆమె అవమానపరచబడింది, She wanted to commit suicide. అపవిత్రం అయిపోయి ఆత్మహత్య But she చేసుకోవాలనుకుంది. decided one thing. ఒక విషయాన్ని ఆమె I will తీర్మానించుకుంది, run to my house. నేను నా ఇంటికి పరిగెత్తుకొని వెళ్తాను, If like regularly, రోజు వెళ్ళినట్లుగా my నేను father and వెళ్తాను. mother will yell at me or abuse me, నా తల్లి verbally, తండ్రి నన్ను తిడతారు, and I will die. వాళ్ళు తిట్టినాక నేను చచ్చిపోతాను. But miracle happened. కానీ అద్భుతం జరిగింది. The love of God దేవుని ప్రేమ through the mother తల్లి ద్వారా touched her. ఆమెను తాకింది. Knelt down. ఆమె మోకరించి Call the name of the Lord. దేవుని పేరు వినది. And the blood of Jesus యేసు రక్తము cleansed her. ఆమెను శుద్ధీకరించి Made her righteous. ఆమెను నీతిమంతురాలిగా She came to చేసింది. that church. ఆమె మందిరానికి And వచ్చింది. she got saved. ఆమె కూడా She was రక్షణ baptized by the పొందింది. Holy Ghost. పరిశుద్ధాత్మ She కార్యం. became one of the most powerful evangelists. ఆమె చాలా శక్తివంతమైన స్వార్థికురాలిగా Her మారిపోయింది. preaching draw thousands to God. ఆమె ప్రసంగాలు వేల కొలది ప్రజలను దేవుని దగ్గరకు నడిపించాయి. saying, ఆమె When I రక్షించబడింది. was about to commit suicide, ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. I saw Jesus ఆమె అంది, యేసుని నేను in చూశాను, the form of my mother. నా తల్లి రూపంలో యేసయ్యను Love of చూశాను. God దేవుని ప్రేమ set me free. నన్ను విడిపించింది అని Hallelujah. సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. There was a woman brought to me for prayer. ఓ స్త్రీ ప్రార్థన కోసం వచ్చింది. 20 major demons. ఆమెలో 20 పెద్ద దయ్యాలు. She threw men like that. మనుషుల్ని పురుషుల్ని కూడా ఇసిరిసిరి That పడేసేది. was in Chhattisgarh. అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో Among the tribal. ఆ ట్రైబల్స్ గిరిజనుల Running మధ్యలో to attack me. ఆమె నా దగ్గరకు Suddenly పరిగెత్తుకొని వచ్చి నన్ను దాడి చేయటానికి. love of God filled me. దేవుని ప్రేమ నన్ను నింపింది. I just opened my eyes. నేను నా చేతులు I చాపాను, received her. ఆమెను తీసుకున్నాను. And tears rolled out her eyes. కన్నీరు కారటం మొదలయ్యింది. All 20 demons left. 20 దయ్యాలు ఆమె నుండి వెళ్ళిపోయాయి. Love of God. దేవుని ప్రేమ. No demon stand before it. దేవుని ప్రేమ ఎదుట ఏ దయ్యము నిలబడలేదు. Parents, don't worry. తల్లిదండ్రులారా Your చింతించొద్దు. son and daughter, నీ కుమార్తె నీ కుమారుడు they will serve Jesus. యేసయ్యను They సేవిస్తారు. will be in the ministry. వారు పరిచర్యలో ఉంటారు. Anything they do, they will glorify వారు God. చేసిన ప్రతి దానిలో దేవుని మహిమ పరుస్తారు. No more Ichabod. ఇకాబోదు కాదు. Ichabod is a picture of Adam. ఇకాబోదు ఆదాముకు సాదృశ్యం. Everything left. అంతా వెళ్ళిపోయింది. After they both have sinned. వారిద్దరు పాపం చేసిన తర్వాత Now the language is different. ఇప్పుడు భాష మారిపోయింది. Adam is saying, I'm afraid. ఆదాము అంటున్నాడు, నాకు భయం I వేస్తుంది, am naked. అయ్యో నేను దిగంబరిగా ఉన్నా. What did that mean? ఏమిటి దీని అర్థం? Ichabod. ఇకాబోదు The glory left. మహిమ వెళ్ళిపోయింది. Hallelujah. Hallelujah. The Lord said, ప్రభు అన్నాడు, I'll just finish it in 5 minutes. 5 నిమిషాలు The ముగించేస్తా. day that you shall eat the fruit, ఇదిగో నీవు ఆ పండు తిను దినమున you shall surely నీవు die. నిశ్చయముగా చచ్చెదవు. But after eating the fruit, పండు తిన్న తర్వాత for many hundred years Adam lived. ఆదాము కొన్ని వందల సంవత్సరాలు That బ్రతికాడు. was how come that is possible? అది ఎలా సాధ్యం? The word you shall surely die. వాక్యం చెప్తుంది, ఆ పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. Not only physical death, భౌతికమైన మరణమే కాదు, lacking, కొదువ, sickness, వ్యాధి, curses, శాపములు, poverty, దారిద్ర్యం, death, మరణం, death, మరణం, death, మరణం, like it happened in Eli's home. ఏలి ఇంటిలో జరిగిన మరణం Death, వంటి మరణం. death. మరణం 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 It's on all kind of labor, even labor pain. అన్ని విధములుగా, ఇంకా చెప్పాలి అంటే Oh, పురిటి నొప్పులు కూడా అప్పుడే what మొదలయ్యా. Adam and Eve gone through. ఆదాము అవ్వలు వేటి గుండా వెళ్ళారు, అవన్నీ You will earn bread by your sweat. అన్నాడు కదా. ఇదిగో నీవు చెమటోడ్చి ఆహారం సంపాదించుకుంటావు. Labor, labor, ప్రయాస labor. ప్రయాస కష్టము. But tonight, let me tell you, అయితే ఈ రాత్రి మీతో చెప్పనివ్వండి, because of Emmanuel, ఇమ్మానుయేలు మనకున్నాడు కాబట్టి here is a baby was born. ఇదిగో అక్కడ మరలా The కుమారుడు పుట్టాడు. host of angels came. ఇదిగో పరలోక దూత సైన్యము And దిగి they వచ్చి sang a song. పాట పాడారు. Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, Goodwill toward man. భూమి మీద ఉన్న ప్రజలకు సమాధానము. Now glory departed one side ఒకసారి ఏమో మహిమ వెళ్ళిపోయింది because of Jesus' birth. అయితే ఇప్పుడు యేసు పుట్టుటను బట్టి The glory has come down. ఇప్పుడు ఆ మహిమ మరలా దిగి వచ్చింది. Come on, give a big clap for చప్పట్లు కొడుతూ Jesus. యేసయ్య నామాన్ని గణపరుద్దాం. Angel of the Lord spoke to Joseph. దేవుని దూత యోసేపుతో అన్నాడు, The prophecy has fulfilled.
fulfilled. ఇదిగో ప్రవచనం The one నెరవేరింది. that is born today ఇదిగో ఈనాడు పుట్టినవాడు is not Ichabod. ఇతడు ఇక్కాబోదు కాదు, ఇతడు Emmanuel. ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు. Shout అందరూ Emmanuel. గట్టిగా ఇమ్మానుయేలు అని కేక God వేద్దాం. is with us. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో Hallelujah. ఉన్నాడు. Now we don't have to run to the tabernacle for God. ఇప్పుడు దేవుని కోసం మనం ప్రత్యక్ష గుడారమునకు పరిగెత్తనక్కర్లేదు. No more sacrifices. ఇక బలులు అర్పించనక్కర్లేదు. God in flesh. దేవుడే శరీరధారిగా, God Emmanuel. ఇమ్మానుయేలుగా God with us. మనతో Can I ఉన్నాడు. tell you something? ఓ మాట చెప్పమంటారా? Jesus means యేసు అనగా he shall save his people from their sin. అతడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. Adam is a picture of Ichabod. ఆదాము ఇకాబోదుకు సూచన. Glory left. మహిమ వెళ్ళిపోయింది, Death entered. మరణం Now వచ్చేసింది. glory came. ఇప్పుడు మహిమ దిగి When వచ్చింది. Jesus was on the earth, యేసయ్య భూమి మీద he ఉన్నప్పుడు said the thief come to steal and to kill and destroy, but I have come to give you life and that life abounds in you. ఆయన అన్నాడు కదా, John 10:10. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు, నేనైతే మీకు జీవం ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి I వచ్చాను want అన్నాడు. everybody to stand up on your అందరూ feet. ఒకసారి లేచి నిలబడదాం. Before I turn over the mic to my wonderful friend, నా స్నేహితునికి నేను మైక్ ఇవ్వక ముందు we are going to pray for family miracle. కుటుంబాల్లో అద్భుతాలు జరగాలని ప్రార్థన. Every husband and wife, please pay attention to ప్రతి me. భార్య, ప్రతి భర్త జాగ్రత్తగా ఈ మాటలు I వినండి. have listened to a great man of God in Tamil Nadu. తమిళనాడులో ఒక గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు. He preached 25 weeks about family life. 25 వారాలు కుటుంబ జీవితం గురించి బోధించాడంట. Let's protect our families. మన కుటుంబాలు మనం Every కాపాడుకుందాం. day, men and women who get up early morning, ఉదయాన్నే లేచే ప్రతి తల్లి or తండ్రి, whenever you get up, లేకపోతే మీరు ఎప్పుడు speak లేచినా the blood of Jesus over your యేసు children. రక్తాన్ని మీ పిల్లల మీద Speak the blood ప్రకటించండి. of Jesus over your యేసు family. రక్తాన్ని మీ కుటుంబాల మీద ప్రోక్షించండి. 85 years 85 సంవత్సరాలు speaks about God's goodness ఇది దేవుని మంచితనాన్ని on చెబుతుంది. our families. మన కుటుంబాలన్నీ కూడా I thank God for leaders, నాయకుల్ని బట్టి దేవునికి men స్తోత్రం. and women of God. దైవజనులు, స్త్రీలు, పురుషులను బట్టి దేవునికి Build స్తోత్రం. church families. సంఘములను, కుటుంబములను కట్టండి. Teach husband and wife important about the family. భార్య భర్తలకు కుటుంబం యొక్క ప్రాధాన్యతను వివరించండి. Eli was a great man. ఏలి గొప్ప దైవజనుడు. He speak miracle happen. అతడు మాట్లాడితే అద్భుతాలు. Raised Samuel the great prophet. సమూయేలుని గొప్ప ప్రవక్తగా He చేశాడు. failed to raise his children. కానీ తన సొంత పిల్లల్ని పెంచడంలో Even though he విఫలమైపోయాడు. spoke to them, వారితో but it మాట్లాడినను was too late. ఆ ఇద్దరు కూడా ఆలస్యం అయిపోయింది. That's why his death, not because of his children's death, because of the ark was captured. అతడు చనిపోయింది తన బిడ్డలు చనిపోయినందుకు కాదు, వారి బిడ్డలను బట్టి మందసం I పట్టబడింది. know you all have ministry. మీరందరూ పరిచయంలో ఉన్నారని నేను ఎరుగుదును. You set apart time with your మీ family. కుటుంబం కొరకు సమయాన్ని ప్రత్యేకపరచండి. Take your wife and children in a weekend or once or twice a month to a nice hotel. నెలకోసారో 2 సార్లు మీ భార్యను, మీ పిల్లల్ని ఓ మంచి హోటల్కి తీసుకెళ్ళండి. Spend more time with them. వారితో ఎక్కువ సమయం గడపండి. Respect and love and honor your wife. వారిని గౌరవించండి. నీ భార్యను గౌరవించి ఘనపరిచి ప్రేమించండి. Same with our wives. భార్యలు కూడా అంతేను. Respect, love and honor your husband. మీ భర్తలను గౌరవించండి, ఘనపరచండి, ప్రేమించండి. Together raise your children. ఇద్దరు కలిసి పిల్లల్ని Speak the పెంచండి. word of God to దేవుని them. వాక్యాన్ని వారి మీద Raise ప్రకటించండి. a righteous generation. ఒక నీతి గల తరమును పెంచండి. If you are in the ministry, మీరు పరిచర్యలో ఉండి expect your children also to be in the మీ ministry. పిల్లలు కూడా పరిచర్యలోనే ఉండాలని Let ఆశించండి. our families be blessed. కుటుంబములు దీవించబడునుగాక. Today, this night, ఈ రోజు ఈ రాత్రి we are all going to make a declaration. మనమందరం కూడా ఓ ప్రకటన చేయబోతున్నాం. Everybody shout అందరూ Emmanuel. ఒక్కసారి ఇమ్మానుయేలు అని Come కేక on, వేయండి. Emmanuel. ఇమ్మానుయేలు. The angel of the Lord said, దేవుని దూత అన్నాడు కదా, he shall save his people from their sins. అతడు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. The word salvation means, రక్షణ అనగా in Greek, గ్రీకు it's భాషలో called sozo. సోజో అనే పదం. Sozo means సోజో అంటే free from sin, పాపము నుండి విడుదల, free from bondage, బంధకముల నుండి స్వేచ్ఛ, free from sickness, వ్యాధుల నుండి విడుదల, preserved, protected, అలాగే భద్రపరచబడడం, క్షేమంగా ఉండడం, blessed. దీవించబడి ఉండడం. So much of in the
tomb of Lazarus. యేసయ్య లాజరు సమాధి He said, ఎదుట I am the life and resurrection. ఇదిగో పునరుద్ధానమును జీవమును నేనే. He who believes in me will not die. He who believes me, even though he die, will live again. నా యందు విశ్వాసముంచువాడు చనిపోడు, చనిపోయినను తిరిగి మరలా లేస్తాడు. Jesus, life and resurrection. యేసయ్య అన్నాడు పునరుద్ధానము జీవము Last నేనే. 2 minutes we are going to pray and to make a declaration. 2 నిమిషాలు ప్రార్థిస్తాను, I'm going to ప్రకటిస్తాను. pray for barren wombs. మొదటిగా తెరవబడని గర్భముల కొరకు And I'm ప్రార్థన. going to pray for healing in the family. రెండవదిగా కుటుంబాల్లో స్వస్థత. If you have to forgive your mother-in-law, God will help you to forgive her. మీ అత్తగారిని క్షమించవలసి ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆమెను If క్షమించడానికి. you want to forgive your daughter-in-law, forgive her. నీ కోడలు నువ్వు క్షమించాలంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆమెను క్షమించు. Don't let this TV series nonsense to invade your ఈ family. టీవీ సీరియల్లో కనపడేవన్నీ కూడా మీ కుటుంబాల్లోనికి చొచ్చుకొని వచ్చేటట్లుగా అవకాశాలు ఇవ్వకండి వాటికి. Because they teach how to break the family. ఎందుకంటే ఆ టీవీ సీరియల్ అన్ని కూడా కుటుంబాలని ఎలా చెడగొట్టాలి, ఎలా విడగొట్టాలో చూపిస్తాయి. The world teaches you to revenge on a family. లోకము కుటుంబాల మీద బదులు తీర్చుకోమని, కోపం తీర్చుకోమని నేర్పిస్తుంది. Angel of the Lord said, దేవుని దూత అన్నాడు, baby is born. కుమారుడు పుట్టాడు, Call him Emmanuel. పరిశుద్ధుడు ఇమ్మానుయేలు, God with us. దేవుడు మనతో. Hallelujah. హల్లెలూయా. The good news is the శుభవర్తమానం day when we are born again, మనము తిరిగి జన్మించిన not నాడు only God with us, దేవుడు మనతో ఉండడమే కాదు, God comes, ఇప్పుడు దేవుడు వచ్చి dwells on the inside. మనలో నివాసము చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. This is the hope of glory. ఇది మహిమ యొక్క నిరీక్షణ. Colossians 1:27 కొలస్సీ says, పత్రిక 1:20 చెప్తుంది. the greatest New Testament truth. క్రొత్త నిబంధన యొక్క ఓ గొప్ప సత్యం అది. Now Emmanuel, ఇమ్మానుయేలు not only with us, మనతో ఉండటమే He's కాదు, living on the ఆయన inside. మనలో నివాసం Hallelujah. చేస్తున్నాడు. చేతులు ఎత్తి Come దేవునికి on, స్తోత్రం give a big చెప్దాం. clap. చేతులు ఊపుతూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. save your family, నీ కుటుంబాన్ని రక్షించుకో, protect your family, నీ కుటుంబాన్ని కాపాడుకో, defend your family, నీ కుటుంబాన్ని భద్రం చేసుకో, fight for your నీ family, కుటుంబం కొరకు పోరాడు. kick the devil out of your family. సాతాను నీ కుటుంబం యొక్క తన్ను తన్ను. In the name of Jesus, యేసు నామములో. the generation is coming. ఇదిగో ఓ తరము రాబోతుంది, The future IPC generation భవిష్యత్తు ఐపీసీ తరము. that carry the ark of God like you carry. దేవుని మందసమును మీరు మోసినట్లుగా మోస్తుంది. God will not let them die. దేవుడు వారిని God చావనీయడు. will not forget that. దేవుడు వారిని మరిచిపోడు. Spirit of God will work. దేవుని ఆత్మ వారిలో పని చేస్తాడు. God's love, దేవుని ప్రేమ, God's compassion దేవుని కనికరం will come out of you. మీ నుండి బయటకు The వస్తుంది. next generation తరువాతి తరము will be even more powerful. దేవుని కొరకు They నిలబడతారు, will preach the gospel. సువార్తను ప్రకటిస్తారు. They will raise generation. వారు తరువాత తరములను నిలబెడతారు. That's why curse follows only 4 generations. చూడండి, శాపము 3-4 తరములే వస్తుంది. Mercy for 1,000 generations. ఆశీర్వాదము కనికరము 1000 తరముల వరకు నిలిచి ఉంటుంది. 1,000 generations. మీ తరములను ఆశీర్వాదం. Emmanuel. ఇమ్మానుయేలు కాదు. Put up your hand. We are going to pray and close. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం, ప్రార్థన Keep చేద్దాం. speaking in tongues. అన్ని భాషల్లో మాట్లాడండి, అన్ని భాషల్లో మాట్లాడండి, అన్ని భాషల్లో దేవుని స్తుతించండి, Keep speaking. అన్ని భాషల్లో దేవుని స్తుతించండి. Those who receive the Holy Ghost, speak. పరిశుద్ధాత్మను పొందిన వారందరూ అన్ని భాషల్లో స్తుతించండి దేవుణ్ణి. Tomorrow there's going to be a great visitation. God is going to anoint many people tomorrow night. రేపటి దినాన దేవుడు అనేకులను దర్శించి అభిషేకించబోతున్నాడు. Message about the Holy Ghost baptism tomorrow. పరిశుద్ధాత్మను గురించి రేపు నేను Now మాట్లాడతాను. while we are praying, ప్రార్థన చేద్దాం. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో I command, నేను I ఆజ్ఞాపిస్తున్నాను, demand, నేను డిమాండ్ చేస్తున్నాను, every barren womb ప్రతి తెరవబడని will గర్భము, become a fruitful womb from tonight. గొడ్రాలిగా ఉన్న గర్భములు ఈ రాత్రి ఫలించునుగాక, In the name of Jesus. తెరవబడునుగాక యేసు. No more ఓ ఇక ఇక కాబోదు కాదు. but Emmanuel. ఇమ్మానుయేలు. In the name of Jesus, యేసు నామములో. let there be children born in home. ప్రభువా, గొడ్రాలులో గర్భము తెరవబడి పిల్లలు కందురుగాక. Every curse behind, శాపములు, every curse behind barrenness, ఇదిగో ఈ గర్భము తెరవబడకుండా ఉంచిన ప్రతి in శాపము the name of Jesus, యేసు నామములో. let the wombs be open. శపించబడిన గొడ్రాలి గర్భములన్నీ Let తెరవబడునుగా. the power of God come upon all the husbands. దైవ శక్తి పురుషులు భర్తలందరి మీద దిగివచ్చునుగా. Not one child, children will be born in your home. ఒక్క సంతానము కాదు, పిల్లలు 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 నీ గర్భము నుండి బయటకు వచ్చుదురుగాక. పిల్లలు 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 నీవు కందువుగాక. In the name of Jesus. యేసు నామములో.
నామములో speak to our children, మీ పిల్లలతో our generation, ఈ తరములో our future మన generation. భవిష్యత్తు తరము They will serve the Lord. వారు ప్రభువును సేవిస్తారు. Every devil, ప్రతి దురాత్మ, every wrong technology, ప్రతి విధమైనటువంటి తప్పుడు సాంకేతికత, addiction, ప్రతి విధమైన బానిసత్వము broken విరిగి పోవును గాక. in the name of Jesus. యేసు నామములో Our children are free. మన పిల్లలు విడుదల పొందుదురు గాక. I set our children free. మన పిల్లలకు విడుదల In the ప్రకటిస్తున్నాను name of Jesus. యేసు నామములో. No more Ichabod. ఇకబోదు కాదు, Life. జీవము Emmanuel. ఇమ్మానుయేలు On the inside. అంతరంగములో Now the glory. మహిమ. Because Jesus is the glory of God. ఎందుకంటే యేసు దేవుని మహిమయ్య ఉన్నాడు. Not only with us. ఆయన మనతో ఉండడమే He's కాదు, living in us. ఆయన మనలో నివాసము చేస్తున్నాడు. Amen. What a big love to Jesus. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామాన్ని కనపరుద్దాం. Amen. Thank you.